ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వాహనదారులకు అలర్ట్. సుప్రీంకోర్టు అమలు. ఈ స్టిక్కర్ లేకపోతే 5,000 రూపాయలు జరిమానా అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుస్తుందా. వీడియోలో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ ఇక్కడ వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా లైక్ అయితే వెళ్ళిపోదామండి. సో వాహనాలు కలిగి ఉన్న వారిపై HSRP స్టిక్కర్ ఉందా? మీరు దీని పేరు మొదటిసారిగా వింటున్నారా? అయితే ఇది కలర్ కోడెడ్ స్టిక్కర్. దీనిని సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారం వాహనాలపైన విండ్ షీల్డ్ పైన అతికించాలన్నమాట. ఈ వ్యవస్థ ఏప్రిల్ 1, 2019 నుండి అమలు చేశారు. కానీ ఇప్పుడు కోర్టు దాన్ని కఠినమైన నిబంధనలు అయితే పాటించాలని ఆదేశించింది. ఈ స్టిక్కర్ వాహనాలపైన అతికించకపోతే PUC సర్టిఫికేట్, అదేవిధంగా రిజిస్ట్రేషన్ బదిలీ, డూప్లికేట్ RC లేదా హైపోథెకేషన్ వంటి సేవలు అందుబాటులో ఉండవని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఈ స్టిక్కర్ దేని గురించో తెలుసుకుందామండి. కలర్ కోడెడ్ HSRP స్టిక్కర్ అంటే ఏమిటంటే హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్లు స్టిక్కర్ అనేది వివిధ రంగుల్లో వచ్చే హోలోగ్రామ్ స్టిక్కర్. ఇది వాహనం ముందు గాజుపై అతికించాల్సి అయితే ఉంటుంది. వాహనం నడిచేటువంటి ఇంధనం అంటే పెట్రోల్, డీజిల్, CNG లేదా ఎలక్ట్రికల్ గుర్తించడం దీని ప్రధాన ఉద్దేశం అన్నట్టు. ఢిల్లీ NCRలో పెరుగుతున్నటువంటి కాలుష్యాన్ని తనిఖీ చేయడం సుప్రీంకోర్టు తప్పనిసరి చేసింది. ఈ నిబంధనలను పాటించకపోతే ఇక 2,000 రూపాయల నుండి గరిష్టంగా 5,000 వరకు జరిమానా విధించవచ్చు. ప్రస్తుతానికి ఇది ఢిల్లీకి మాత్రమే తప్పనిసరి చేశారనమాట. ఆ తర్వాత దేశంలోని అన్ని రాష్ట్రాలకి ఇది వర్తించవచ్చు. ఏ వాహనానికైనా ఏ రంగు స్టిక్కర్ అంటే HSRP స్టిక్కర్ 3 రంగుల లభిస్తుందన్నమాట. ఇవి మీ వాహనాలు ఇంధనం ప్రకారం అతికించనున్నారు. మీ వాహనం పెట్రోల్ లేదా CNG నడుస్తుంటే దానిని నీలిరంగు స్టిక్కరు, డీజిల్ వాహనాలపైన నారింగ్ స్టిక్కరు, అదేవిధంగా ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి ఆకుపచ్చ స్టిక్కరు అతికించనున్నారు. అలాగే ఇతర వాహనాలు బూడిద రంగు స్టిక్కర్ అతికిస్తారు. ఈ రంగులు వాహనాన్ని గుర్తించడం, వాహనం ఏ ఇంధనంతో నడుస్తుందో చెప్పడం సులభం చేస్తాయన్నమాట. దీంతోపాటు పాత మరియు మరింత కాలుష్య కారకాలు వాహనాలు గుర్తించి తనిఖీ చేయవచ్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఢిల్లీ NCR ఈ నియమం అయితే వర్తిస్తుందని. ఈ స్టిక్కర్ నమోదు చేసి సమాచారం దాని ప్రయోజనాలు అయితే ఉంటాయన్నమాట. ఈ స్టిక్కర్ ప్రధాన ప్రయోజనం ఏంటంటే ఇది వాహనం ఇంధనానికి సంబంధించిన సమాచారాన్ని రంగుల ద్వారా చూపిస్తుంది. ఇది ట్రాఫిక్ పోలీసులకు కాలుష్య కారకాల వాహనాలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఇది నకిలీ నంబర్ ప్లేట్లు, వాహనాలు దొంగతనం, అక్రమ వాహనాలు నియంత్రించడానికి కూడా సులభతరం చేస్తుంది. ఈ స్టిక్కర్లో వాహనం రిజిస్ట్రేషన్ నంబరు, ఫిట్నెస్ సర్టిఫికేటు, రిజిస్ట్రేషన్ అథారిటీ, ఇంధనం రకం గురించి సమాచారం ఉంటుంది. సుప్రీంకోర్టు